ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ రాదు. ఇది ఇంట్లో ఉన్న రెమెడీస్ లో ది బెస్ట్ రెమెడీగా నేనైతే కన్సిడర్ చేస్తాను. డాండ్రఫ్ ఉన్న తర్వాత కూడా మనం ఎక్కువ ఆయిల్ అప్లై చేసామంటే ఆకలిగా ఉన్న పులికి బిర్యానీ పొట్ల పెట్టినట్టే ఉంటుంది. హై టు ఆల్, దిస్ ఇస్ శివ. వెల్కమ్ టు టైగర్ రూల్ FM యూట్యూబ్ ఛానల్. మన ప్రీవియస్ వీడియోలో వెయిట్ లాస్ ఎలా అవ్వాలని చెప్పేసి వీడియో అయితే పెట్టాము. ఆ ఒక్క వీడియోతోనే 700 నుంచి 1400 సబ్స్క్రైబర్స్ కి ప్లస్ అయితే రీచ్ అయింది. దానికి థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది కామెంట్స్ లో హెయిర్ లాస్ సంబంధించిన వీడియో అయితే చేయమన్నారు. యాక్చువల్ గా నేను 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు చిన్న సెలబ్రేషన్ ఏదో చేద్దాం అనుకున్నా. బట్ నాకు ఆ వీడియో వచ్చినప్పుడు ప్రతి ఒక్క కామెంట్ కొంచెం అన్న ప్లీజ్ రిప్లై ఇవ్వండి, కొంచెం సజెషన్ ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్క మెసేజ్ చూశాను. వాళ్ళు పెట్టిన ప్రతి మెసేజ్ కి రిప్లై ఇవ్వాలని చెప్పి మంచి కాన్సెప్ట్ తోనే నేను కొంచెం టైం అంతా మాక్సిమం వాళ్ళకే స్పెండ్ చేశా. హెయిర్ లాస్ సంబంధించిన వీడియో అయితే చేయమన్నారు. దాని కారణంగానే హెయిర్ లాస్ కు సంబంధించి అంటే జుట్టు రాలటానికి సంబంధించి కొన్ని వీడియో చేద్దామని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యా. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో ప్రతి ఒక్క వీడియో మీకైతే యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నా. మీరు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే తెంచుకుంటారు. అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే వీడియో చివరిలో చిన్న బోనస్ టిప్ అయితే ఒకటి చెప్తా. అదేంటంటే మనం చాలా మంది డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే తీసుకుంటారు. బట్ డ్రెస్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవాలి, షర్ట్ కి సంబంధించి ఒక చిన్న సీక్రెట్ టిప్ అయితే ఒకటి చెప్తా. మనం టాపిక్ లోకి వస్తే, జనరల్ గా హెయిర్ లాస్ అనగానే కొంతమందికి చాలా డౌట్స్ వస్తాయి. మాక్సిమం మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తా. అసలు హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అండ్ డాండ్రఫ్ దేని వల్ల వస్తుంది, అందరిలో కామన్ ఇష్యూ వైట్ హెయిర్ ఎందువల్ల వస్తుంది, దాన్ని అసలు కంట్రోల్ చేయొచ్చా లేదా, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి డైట్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా, మార్కెట్ లో ఉన్న ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏదైనా యూజ్ ఉందా లేదా, ఒకవేళ హెయిర్ ఫాల్ కనుక సడన్ గా పెరిగితే మనం ఏం చేయాలి, హెయిర్ ని స్ట్రైట్నింగ్ లేదా హెయిర్ కలరింగ్ వేసినప్పుడు దాని వల్ల మనకు యూజ్ ఉందా లేదా ఏమన్నా హాని ఉందా, మన ఇంట్లో ఉన్న రెమెడీస్ తో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చా, కోకోనట్ ఆయిల్ ఏ టైంలో అప్లై చేస్తే బెటర్, అలాంటి డౌట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఏదైనా హెయిర్ కి సంబంధించిన ఇష్యూ ఏదన్నా సరే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మన ఫస్ట్ డౌట్, అందరికి కామన్ గా వచ్చే డౌట్, హెయిర్ లాస్ అసలు ఎందుకు అవుతుంది? జెనెటిక్ వల్ల, అంటే మన తండ్రులకి లేకపోతే వాళ్ళ తండ్రులకి ఉన్న జెనెటిక్ రీజన్స్ వల్ల హెయిర్ లాస్ వస్తుంది. రెండు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అయితే హెయిర్ లాస్ వస్తుంది. లేదా మనకి బయట దొరికే ప్రోడక్ట్ అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి ఏవో డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తాం హెయిర్ కి. సో దాని వల్ల ఏమైనా రియాక్షన్ జరిగితే హెయిర్ లాస్ అయితే వస్తుంది. నిద్ర సరిగా లేకపోయినా సరే హెయిర్ లాస్ అయితే వస్తుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల హెయిర్ లాస్ వస్తుంది. థైరాయిడ్ లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల హెయిర్ లాస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. డాండ్రఫ్ అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ రీజన్స్ వల్ల వస్తుంది అంటే, ఎక్కువ ఆయిల్ పెట్టడం వల్ల ఫంగస్ తయారయ్యి ఫంగస్ నుంచి డాండ్రఫ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక రీజన్, మనం బయట తిరిగే పొల్యూషన్ వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది. అండ్ ప్రాపర్ హెడ్ బాత్ చేయకపోయినా డాండ్రఫ్ అయితే వస్తుంది. అండ్ వింటర్ లో ఎక్కువ డ్రై కండిషన్ ఉంటుంది కాబట్టి దాని వల్ల కూడా డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక మేజర్ డౌట్, ఇది మాక్సిమం చాలా మందిలో 30+ ఉన్న వాళ్ళ ఏజ్ లో, లేదంటే కొంతమంది 16+ నుంచి స్టార్ట్ అవుతుంది, కొంతమంది చిన్న ఏజ్ అంటే 20 ఏజ్ నుంచే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అదేంటంటే మేజర్ వైట్ హెయిర్. ఇంతకుముందు పాత కాలంలో ఏంటంటే 40 ఏజ్ నుంచి వైట్ హెయిర్ స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడున్న జనరేషన్ చాలా అయితే మారింది. ఇప్పుడు 20 ఏజ్ నుంచి కూడా వైట్ హెయిర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది కూడా జెనెటిక్ వల్ల వస్తుంది అండ్ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వస్తుంది. పోషకాహారం లేకపోవడం వల్ల, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, ఎగ్ కోడిగుడ్డు తినడంలో విటమిన్ B12 ఉంటుంది. దాని వల్ల హెయిర్ లాస్ కూడా చాలా మంచిదని కూడా చెప్పాం పాత వీడియోలో. ఎక్కువ కెమికల్ ఉన్న రసాయనాలు వాడడం, ఎగ్జాంపుల్ షాంపూ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అవ్వచ్చు, లేదంటే మీ జుట్టుకి కలర్ అయినా సరే, లేకపోతే తక్కువ క్వాలిటీ ఉన్న షాంపూలు వాడినా సరే మీ హెయిర్ అయితే వైట్ కలర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అసలు ఫస్ట్ హెయిర్ ఫాల్ ఆపడానికి డైట్ ఏదైనా ఉంది అంటే ఆన్సర్ ఎస్, డైట్ అయితే ఉంది. ఆ డైట్ ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ చికెన్, ఫిష్, ఎగ్స్ అండ్ దాల్. ఐరన్ ఫుడ్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ బీట్రూట్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అండ్ విటమిన్ సి కూడా తీసుకోవాలి. విటమిన్ సి లో బెస్ట్ ఏంటంటే లెమన్ అండ్ ఆరెంజ్. ఈ ఫుడ్ అంతా తీసుకోవడం వల్ల మనకి విటమిన్స్ కరెక్ట్ గా అంది మన హెయిర్ అయితే గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ స్ట్రాంగ్ అవడానికి అండ్ హెయిర్ హెల్దీగా ఉండడానికి కూడా మనకి సహాయపడుతుంది. హెయిర్ ఫాల్ సడన్ గా పెరిగితే మనం ఏం చేయాలి, మనం స్ట్రెస్ అయితే తీసుకోకూడదు. ఒకవేళ స్ట్రెస్ తీసుకుంటే ఒకవేళ మళ్ళీ అది వైట్ హెయిర్ కింద లేకపోతే డాండ్రఫ్ కింద వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. హాట్ వాటర్ ని మాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ 2 లేదా 3 వారాలు చూసి అప్పటికి కూడా హెయిర్ లాస్ ఆగలేదు అంటే ఖచ్చితంగా మనం డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు థైరాయిడ్ అండ్ విటమిన్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. హెయిర్ స్ట్రైట్నింగ్ అండ్ కలరింగ్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ కి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఎస్ ఉంది. అదేంటంటే హెయిర్ వీక్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే స్ట్రైట్నింగ్ అండ్ కలరింగ్
ఫ్రీక్వెంట్ గా చేయించకుండా ఉంటే మంచిది. అండ్ ఇంకొక డౌట్, మనం రెగ్యులర్ గా హెయిర్ ఆయిల్ యూస్ చేస్తాం, కోకోనట్ ఆయిల్ సంథింగ్, ఒక్కొక్క ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అవి యూస్ చేస్తాం. అవి యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఏదైనా వస్తుందా అంటే నో. హెయిర్ గ్రోత్ దాని వల్ల ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ రాదు. హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే మన హెయిర్ ని కొంచెం హెల్దీగా ఉంచుతుంది. అండ్ మనకి బోల్డ్ హెడ్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే మేజర్ గా 3 రకాలు అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ ది మెయిల్ ప్యాటర్న్ లేదా ఎం షేప్డ్ ప్యాటర్న్ అంటాం. సెకండ్ ఫీమేల్ ప్యాటర్న్, మిడిల్ ప్యాటర్న్ అని కూడా అంటాము. మూడోది స్మాల్ ప్యాచెస్, అంటే మిడిల్ లో ఎయిర్ లాస్ అనేది అవుతుంది. ఈ 3 అయితే ఉన్నాయి. ఆయిల్ ఏ టైంలో అప్లై చేయాలి, ఏ టైంలో అప్లై చేయకూడదని మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. మనం హెడ్ బాత్ కి వెళ్ళి 2 గంటల ముందు మన హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తే మంచిది. ఆయిల్ ని ఏ టైంలో అవాయిడ్ చేయాలంటే మనం బయటకు వెళ్లే టైంలో మన హెయిర్ కి హెయిర్ ఆయిల్ అప్లై చేయకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే మన డస్ట్ కి మళ్ళీ అది మిక్స్ అయ్యి ఫంగల్ గా తయారయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల డాండ్రఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అత్యధికంగా ఆయిల్ వేసి రాత్రంతా ఉంచకూడదు. ఒకవేళ ఎక్కువ ఆయిల్ కనుక అప్లై చేస్తే అది డాండ్రఫ్ గా మారే ఛాన్స్ అయితే ఉంది. డాండ్రఫ్ ఉన్న తర్వాత కూడా మనం ఎక్కువ ఆయిల్ అప్లై చేసామంటే ఆకలిగా ఉన్న పులికి బిర్యానీ పొట్ల పెట్టినట్టే ఉంటుంది. సో మన ఫంగల్స్ కి మనకున్న హెయిర్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి బిర్యానీ పెట్టినట్టే అవుతుంది. అండ్ అతి ముఖ్యమైనది, మనం ఇంట్లో ఉండే రెమెడీస్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయొచ్చా అంటే, బట్ బాగా గుర్తుపెట్టుకోండి, 100కి 100% హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ చేయలేము. 100% అయితే మనం ఆపగలం, హెయిర్ ని హెల్దీగా ఉంచగలం. అండ్ సెకండ్ది డాండ్రఫ్ తగ్గించగలము. మనం ఇంట్లో ఉన్న రెమెడీస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఇది చాలా హెల్దీ. బట్ దీని రిజల్ట్ స్లోగా చూపిస్తుంది, బట్ పక్కా రిజల్ట్ అయితే కొంత అయితే ఉంటుంది. నా పర్సనల్ గా ది బెస్ట్ అనిపించిన రెమెడీ ఏంటంటే ఆనియన్ జ్యూస్. ఒక ఆనియన్ తీసుకోండి. మీరు ఒకవేళ ఆనియన్ ఎలా తీసుకోవాలని చెప్తా, ఆల్రెడీ మన వెయిట్ లాస్ డైట్ లో చెప్పాను ఆనియన్ ఎలా తీసుకోవాలని. ఈ వీడియోలో కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆనియన్ ని ఎలా తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని మిక్సీ బట్టి దాని జ్యూస్ తీసుకొని మన హెయిర్ కి అప్లై చేయాలి. లైట్ గా జస్ట్ షాంపూ అప్లై చేసినట్టు అప్లై అయితే చేయాలి. అప్లై చేసిన ఒక 30 మినిట్స్ లేదా 40 మినిట్స్ తర్వాత మనం హెడ్ బాత్ చేస్తే హెయిర్ చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది. ఒకవేళ ఆనియన్ కట్ చేసి లేకపోతే దాన్ని మిక్సీ పట్టి ఇదంతా ప్రాసెస్ హెవీగా అనిపిస్తే చిన్న ట్రిక్ చెప్తా. అండ్ సింపుల్ గా ఆనియన్ తీసుకోండి. తర్వాత మనం ఇంట్లో క్యారెట్ లేదా ఆనియన్ తురుము పట్టేది ఒకటి ఉంటుంది. తురుము పట్టడానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది స్టీల్ ది. దాంట్లో తురుము పట్టేసేయండి. తురుము పట్టడానికి జస్ట్ 15 నుంచి 30 సెకండ్లు అయిపోతుంది. దాన్ని తీసుకుని ఆటోమేటిక్ మనం పట్టుకోగానే అది జ్యూస్ లాగా తయారవుతుంది. ఆనియన్ నుంచి వచ్చిన జ్యూస్ మన తలకి అప్లై చేసి ఒక 30 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేస్తే హెయిర్ చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా మాక్సిమం కంట్రోల్ అవుతుంది. ఇది ఇంట్లో ఉన్న రెమెడీస్ లో ది బెస్ట్ రెమెడీగా నేనైతే కన్సిడర్ చేస్తాను. ఇంకొక ముఖ్యమైన సజెషన్ ఏంటంటే, హెడ్ బాత్ ఖచ్చితంగా రోజు మార్చి రోజు చేయండి. ఎగ్జాంపుల్ ఈ రోజు హెడ్ బాత్ చేశారంటే రేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎల్లుండి హెడ్ బాత్ చేయండి. షాంపూ లేకుండా నార్మల్ వాటర్, గోరువెచ్చని వాటర్ లేదా నార్మల్ వాటర్ పోయాలి. ఎందుకు నార్మల్ వాటర్, అది కూడా రోజు మార్చి రోజు హెడ్ బాత్ ఎందుకు చేయాలి అంటే, మన హెయిర్ లో కొన్ని సెల్స్ చనిపోతూనే ఉంటాయి. చనిపోయి అవి అక్కడే ఫంగల్ గా తయారవుతాయి హెయిర్ లో. మనం హెడ్ బాత్ చేయడం వల్ల చనిపోయిన సెల్స్ అనేవి మన తల నుంచి విడిపోతాయి. సో అప్పుడు ఫ్రెష్ సెల్స్ మాత్రమే మన హెయిర్ లో ఉంటాయి. దాని వల్ల హెయిర్ హెల్దీగా ఉంటుంది. హెడ్ బాత్ అప్పుడు హాట్ వాటర్, ఎక్కువ హాట్ గా ఉన్న వాటర్ అస్సలు అప్లై చేయొద్దు. ఎందుకంటే మనకి లైట్ గా డాండ్రఫ్ ఉన్నా సరే ఎక్కువ హిచ్చింగ్ తయారయ్యి ఇరిటేషన్ అయితే వస్తుంది. దాని వల్ల డాండ్రఫ్ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. నా సజెషన్ గోరువెచ్చని వాటర్ తో హెడ్ బాత్ అయితే చేయండి. ఓవర్ హీట్ ఉన్న వాటర్ మాత్రం హెడ్ బాత్ చేయొద్దు. అండ్ నేను లాస్ట్ లో చెప్తా అన్న సజెషన్ ఏంటంటే, డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. సో మన అపియర్ అనేది ఎదుటి వాళ్ళు ఎలా చూస్తున్నారు, మనం డ్రెస్సెస్ తీసుకుంటాం, మనం షాపింగ్ చేస్తాం, డబ్బంటే అంత ఖర్చు పెడతాం. బట్ ఎలా తీసుకోవాలనేది నేను ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తా. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మనం తీసుకునే డ్రెస్ లేకపోతే మనం వాడే డ్రెస్ కొంచెం డిఫరెంట్ గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు షర్ట్ తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ టైం తీసుకున్న డ్రెస్ ఇలాంటిదే కాకుండా కొంచెం డిఫరెంట్ తీసుకోండి. డిఫరెంట్ అంటే ఎలాంటి షర్ట్ తీసుకోవాలంటే కలర్ డిఫరెంట్ గానీ, లేదంటే కాలర్ డిఫరెంట్ గానీ తీసుకోండి. లేదంటే క్లాత్ మార్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాత్ కాటన్ క్లాత్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ టీ షర్ట్ వేయడానికి ట్రై చేయండి. మనకి టీ షర్ట్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ షర్ట్స్ ఉన్నాయి. సో ఆ టీ షర్ట్ ట్రై చేయండి. మీరు ప్రతిరోజు ఒకటే డ్రెస్ వేస్తున్నారంటే మీరు చూడటానికి రెగ్యులర్ గా కనిపిస్తారు అన్నమాట. అందులో మీకు స్పెషల్ అపియరెన్స్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ టీ షర్ట్ వేసుకోండి. ఎప్పుడో ఒక రోజు సడన్ గా ఫార్మల్ గా కనిపించినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే డిఫరెంట్ లుకింగ్ అనిపిస్తుంది. మీరు తీసుకున్న ప్రతి డ్రెస్ ట్రయల్ రూమ్ కి వెళ్ళి ట్రయల్ చెక్ చేసుకొని మీ బాడీకి అది సూట్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు డ్రెస్ తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, నా సైజ్ 34 అండ్ ఈ 34 నేను డైలీ వాడేదే కాబట్టి 34 ప్యాంట్ తీసుకొని వచ్చేస్తా అని చెప్తారు. బట్ ఇంటికి రాగానే అది ఫుల్ టైట్ అవటమో లేదంటే ఫుల్ గా లూజ్ అవటమో జరుగుతుంది. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఏ డ్రెస్ అయినా సరే అవి స్టిచ్చింగ్స్ కంపెనీని బట్టి డైమెన్షన్స్ ఉంటాయి.
ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డైమెన్షన్ అయితే యూజ్ చేస్తుంది. దాని వల్ల మీరు 100% ట్రైల్ యూజ్ చేసే మీరు డ్రెస్సెస్ అనేవి తీసుకోవాలి. అది షర్ట్ అయినా ప్యాంట్ అయినా. మీరు ఎప్పుడు షర్ట్స్ వేసుకున్నా సరే విత్ బన్నీతో వేసుకోండి. ఎందుకు విత్ బన్నీతో? అది కూడా మీ షర్ట్ కలర్ ఏదైతే ఉందో మాక్సిమం ఈ షర్ట్ కలర్ కి ఈక్వల్ గా మ్యాచ్ అయ్యే ఇన్నర్ బన్నీ అయితే వేసుకోండి. దాని వల్ల మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ షర్ట్ మనకి ఎక్కువ బ్రైట్ గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యూర్ వైట్ లో ఇన్నర్ బనియన్ బ్లాక్ కలర్ వేసుకుంటే మీరు ఎంత వైట్ డ్రెస్ వేసుకున్నా సరే ఆ కలర్ అనేది డామినేషన్ చేసి అది ప్యూర్ వైట్ గా కూడా మనకు అనిపించదు. అంటే ఇన్నర్ బన్నీ వేసుకున్నప్పుడు మాక్సిమం సేమ్ కలర్ ఉన్నది ట్రై చేయండి. అండ్ మీరు షర్ట్ ఎప్పుడు తీసుకున్నా సరే ఇక్కడ ఆర్మ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ కి కరెక్ట్ గా ఫిట్ అయ్యి తీసుకోండి. మీ ట్రయల్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కోలా ఉంటుంది. కొన్ని చాలా లూజ్ ఉంటాయి, కొన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. సో మీ ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి మీరు డ్రెస్ వేసుకొని మీరు ఇవి పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్నప్పుడే డ్రెస్ తీసుకోండి. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే నేను చాలా షార్ట్ గా ఉన్నా, చాలా హైట్ తక్కువ ఉన్నా, బట్ మనం వేసుకునే డ్రెస్సెస్ వల్ల కూడా మనం చూసే వాళ్ళకి హైట్ అనే అట్రాక్షన్ అయితే తీసుకురావచ్చు. సో మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీ హైట్ ని బట్టి మీరు నాకు కామెంట్ చేయండి. మీ హైట్ ని బట్టి మీరు ఏ డ్రెస్ యూజ్ చేస్తే బెటర్ అనేది నేనైతే సజెషన్ ఇస్తా. అండ్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి. మన ఛానల్ వల్ల మీరు ఎంతో కొంత నాలెడ్జ్ తెచ్చుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.